హలో వ్యూవర్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతోటి పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, ఈరోజు జైలర్ రిలీజ్ అయింది. పొద్దుటి నుండి సూపర్ హిట్ టాక్ తోటి నడుస్తుంది. ఈ సినిమాలోని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర గారు కావచ్చు, డైరెక్షన్ నెల్సన్, ఎవ్రీబడి చాలా మంచి అవుట్పుట్ లాంటి ఒక ఫీల్ వచ్చింది. ఆడియన్స్ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఈ మూవీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే ఇక్కడ డైరెక్టర్ తాలూకు ప్రతిభ మనం ముందే చెప్పుకున్నాం. జైలర్ సినిమా చాలా బాగా ఆడుతుందని చెప్పాం, చాలా బాగుంటుందని చెప్పాం. తర్వాత సినిమా చూసిన తర్వాత కూడా చెప్పాం. ఇప్పుడు రజనీకాంత్ మాటలు కొంచెం వైరల్ అయ్యాయి. కరెక్టే. అంటే అంటే నన్ను చూసి ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు, నవ్వేవాళ్ళు నవ్వుతారు. ఎవరో ఏదో కూసారని నేను లెక్క చేయను, అలా 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 వెళ్ళిపోతానని చెప్పేసి చెప్పాడు. ఆ మాటలు రెండు రకాలుగా మనకు అర్థం అవుతాయి. ఎందుకంటే ఈ దరిద్రులు అనాలి. ఎందుకంటే మీరు పొరుగు ప్రాంతం నుంచి మన ప్రాంతానికి వచ్చి మన సినిమా గురించి, మన మహానటుడు గురించి నాలుగు మంచి మాటలు చెప్తే రజనీకాంత్ని తిడతారా? ఈ కోడల కొడాలి నాని, రోజా కానీ, పేరు నాని కానీ, వీళ్ళంతా ఏమైనా బుర్రకాయ ఉందా, బుర్రకాయలో మట్టి ఉందా నాకు అర్థం కావటం లేదన్నమాట. దానికి సమాధానంగా చెప్పడమాట. ఎవరు అభినందిస్తే నాకేంటి కావాలి, ఎవరు విమర్శిస్తే నాకేం కావాలి, ఎవరు నన్ను చూసి చచ్చిపోదాం అనుకుంటే నాకేం కావాలి, నేను అలా సాగిపోతా అని చెప్పాడు. అదే అయింది. అయితే ఇప్పుడు జైలర్ సినిమా అంత బాగా ఉంటుందంటే ముందు ఏదో ప్లాన్ వేసేవారు. అంతా ఘటికులే. అంటే ఎవరైతే చంద్రబాబు నాయుడికి సహాయం చేస్తారో వాళ్ళు ఉండకూడదు, వాళ్ళ సినిమాలు ఆడకూడదు. అందువన్నమాట ఎవరైతే మహానాడుకు వచ్చారో ఆయన మొదటి నుంచి ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని. అందువల్ల ఎన్టీ రామారావు గారు చాలా గొప్ప నాయకుడు అని చెప్పారు. అలాగే ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీలో చంద్రబాబు నాయుడు కూడా చాలా సమర్థవంతంగా ఆ పార్టీ నిర్వహణ చేస్తున్నాడని చెప్పారు. ఇందులో తప్పే ఉందండి. రజనీకాంత్ నోటుకు వచ్చినట్టు తిట్టారన్నమాట. ఇప్పుడు ఏమైంది, జైలర్ సినిమా వచ్చింది, చాలా బాగుందన్నమాట. అయితే కొంతమందికి సందేహం కలగవచ్చు, జైలర్ సినిమా తాలూకు ప్రభావం బోలా శంకర్ మీద పడుతుందేమో అనేటువంటి ఆలోచన రావచ్చు, కానీ పడదు. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీలో కొంతమంది దుర్మార్గుల, కొంతమంది దుష్టుల ప్రభావం భూమి మీద పడింది. ఆఫ్టర్ ఆల్ అది చిన్న క్యారెక్టర్, నెగ్లిజిబుల్ క్యారెక్టర్ అన్నమాట. దానికోసం సినిమాని చిన్నాభిన్నం చేసి పాడు చేస్తారన్నమాట. అయితే దానికి ఆయన సమాధానం చెప్పాడు. నా సినిమా ఫెయిల్ అయిపోయినా, నా సినిమా థియేటర్లో ఆడించకపోయినా నేను డబ్బులు ఖర్చు పెట్టి ఫ్రీగా నా అభిమానుల కోసం సినిమా చూపిస్తానని చెప్పాడు. అది అలా ఉంచాను. బోలా శంకర్ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, హిట్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు సినిమా అనేది వినోదం కోసం అండి. అక్కడ ఎన్టీ రామారావు గారు 60 ఏళ్ళ తర్వాత ఏమో ఆరేసుకుపోయి పారేసుకున్నానంటే బ్రహ్మాండంగా చూశారు. అలాగే ఎన్టీ రామారావు గారు చిలక కొట్టుడు కొడితే అంటే చూశారు, ఆకుచాటు పిందె తెరిచి అంటే చూశారు. అలాగే ఈరోజు మళ్ళీ నాకు చాలా ఉత్సాహం అనిపించింది. ఒకసారి వెళ్ళి కలవాలి చిరంజీవి గారిని కూడా. ఎందుకంటే చిరంజీవి గారి గురించి అవకాశం ఉన్నప్పుడల్లా నాకేమనిపిస్తే అది, వాళ్ళు ఏమనుకుంటే అది కాదు, నాకేమనిపిస్తే అది చెప్తున్నాను. చూసే ఉంటారనుకుంటాను. కానీ పూర్వం ఏంటంటే జర్నలిస్టులు ఎవరైనా కొంచెం మంచి విశ్లేషణ చేసినా, మంచి మాటలు చెప్పినా వాళ్ళు ఫోన్ చేయడం, మాట్లాడడం, ఇంటికి రప్పించుకోవడం, ఇంకా మనోభావాలను పంచుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు మరి బిజీ షెడ్యూల్లో మనకు మాట్లాడదాం ఉన్నట్టయితే వాళ్ళు కలవరు, వాళ్ళకి మాట్లాడదాం ఉన్నట్టయితే మన ఫోన్ నెంబర్ తెలియదు. ఇది తీసి పక్కన పెట్టినట్టయితే ఈ సినిమాలో చాలా చక్కని పెర్ఫార్మెన్స్ చేశారు.
నాకు ఎందుకంటే చాలా యంగ్గా అనిపించింది అన్నమాట. అవును సార్, ఆయన తర్వాత ఎన్టీ రామారావు గారి తాలూకు సెకండ్ ఇన్నింగ్స్లో ఎంతైతే హుషారుగా ఉన్నాడో అలాగే చిరంజీవి తాలూకు సెకండ్ ఇన్నింగ్స్లో అంతే హుషారుగా ఉన్నాడు. కాబట్టి అది ఆ సినిమా చాలా బాగా ఆడుతుంది. అవును సార్. అదే సూత్రం రజనీకాంత్ కూడా వర్తిస్తుంది. అవి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది, గడ్డ పెరిగిపోయి సగం తెలుపు సగం ఎరుపు సగం నలుపు ఒక వంత జిడ్డుగా ఉంటుంది. ఇలాగ ఉన్నటువంటి మహానుభావుడు ఆ మేకప్ చేసుకొని విగ్గు పెట్టుకునేసరికి ఎక్కర్లేని గిరేసు వస్తుందన్నమాట. వీరముత్తు పాండియన్ అనేటువంటి వ్యక్తి మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ అన్నమాట. ఆయన మామూలుగా ఉంటే చాలా భయస్తుడు, ఆయన్ని రెచ్చగొట్టినట్టయితే ఒక టైగర్ అయిపోతారన్నమాట. ఆఖరికి ఉన్న చిరుత అయిపోతాడు. ఒక్కోసారి అసలు కంప్లీట్గా అంటే ఒక మృగరాజు సింహం అయిపోతాడు. అంత ఫెరోషియస్గా ఉంటాడు. అంటే ఫెరోషియస్నెస్లో అలా ఉంటాడన్నమాట. అందువలన ఈ సినిమాలో రమ్యకృష్ణ కానీ మోహన్ లాల్ ఉన్నాడు, శివరాజ్ కుమార్ ఉన్నాడు, నాయకన్ గారు ఉన్నారు, తర్వాత కమెడియన్ ఎవరో ఉన్నారు ఆయన ఉన్నాడు, తర్వాత తమన్నా ఉంది. తమన్నాతో చాలా మంచి డ్యాన్స్ ఉంది. తమన్నాతో చాలా అసలు కావాలయ్య అనే పాట చాలా ట్రెండింగ్ అయిపోయింది సార్. కావాలయ్య పాట కావాలయ్యే పాట, ఆ కావాలయ్యే పాటనే ఆయన ఉదహరిస్తూ నేను ఇలాగే ఉంటానయ్యా అని చెప్పాడు. మీ చచ్చేవాళ్ళు చావండి, ఆదరించేవాళ్ళు ఆదరించండి అంటే సినిమా ఎక్కడ కిటకిటలాడిపోతుందండి. సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియదు. కానీ ఈరోజు ఏమిటంటే రజనీకాంత్కి తమిళనాడులో ఎంతమంది అభిమానులు ఉన్నారు, ఆంధ్రాలో కూడా అంతమంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినాయి కదా. అది ఇద్దరు సూపర్ స్టార్స్ అంటే రజనీకాంత్ గారు కానీ చిరంజీవి గారు కానీ 2 సినిమాలు ఒకేసారి రావడం, 2 సినిమాలు ఒకేసారి సూపర్ హిట్ అవ్వడం వాళ్ళ స్నేహానికి, వాళ్ళ సామర్థ్యానికి, వాళ్ళ మంచితనానికి కూడా పెద్ద నిలువెత్తు నిదర్శనం అన్నమాట. అందువల్ల జైలర్ సినిమా మాత్రం మంచి కథావస్తు, ఎక్కడ ఏమి అనుకోనటువంటి ఊహించినటువంటి కన్ఫ్యూజన్ ఏమి లేకుండా స్ట్రైట్గా సినిమా ఉంది. అది ఎలాగుంది, కార్ల రేసులో ఎలాగైతే స్టార్ట్ టు ఫినిష్ అలా వేగాన్ని పెంచుకుంటూ వెళ్ళి ఆ టార్గెట్ని రీచ్ అవుతుందో అలా ఈ సినిమా తన వేగాన్ని పెంచుకుంటూ వెళ్ళి క్లైమాక్స్ చేరుకుంది. ఇంకొకటి ఏంటంటే సార్, ఏ విధంగా అయితే బోలాశంకర్ బ్రో మీద అటాక్ జరిగిందో వైఎస్ఆర్సీపీ, అదే విధంగా జైలర్ సినిమా మీద కూడా ఒకవేళ వాళ్ళు అటాక్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే రజనీకాంత్ గారు ఆల్రెడీ పెద్ద ఎన్టీఆర్ గారికి పెద్ద అభిమాని, ఒక రకంగా టీడీపీకి మంచి తోడ్పాటు ఆయన. అవును, శత జయంతోత్సవ సందర్భంగా వచ్చి ఆయన మనసులో మాటలు చెప్పాడు కదా, అది నిజమే కదా. రజనీకాంత్ నాకు ఆయన ప్రారంభం రోజుల నుంచి తెలుసు. ఆయన 20 రూపాయల రూములో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. అవును, 4 స్నేహితులతో ఉండేవాడు. అక్కడ మా సవేరా హోటల్లో మా ఆఫీస్ ఉండేది. అప్పటికి ఇన్ని పత్రికా ఆఫీసులు ఉండేవి కాదు. సినీ హెరాల్డ్, వెండితెర 2 పత్రికా ఆఫీసులు. అప్పుడు రోజు మా ఆఫీస్కి రావడం, ఆ పక్క నుంచి చూడడం, నా దగ్గరికి వచ్చే ధైర్యం చాలక వచ్చి ఒక రోజు ఎందుకయ్యా బాబు దేనికోసం వచ్చామంటే ఇలా సినిమాల్లో చేస్తున్నానండి, మీరు ఇంటర్వ్యూ తీసుకుంటే బాగుంటుంది, నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది అంటే నాకు కొంచెం సైకలాజికల్గా ఆ వ్యక్తిలో ఏదో స్పార్క్ కనిపించింది. ఎక్కడ అంటే మ్యూజిక్ అకాడమీ వెనక పూడిపేటలో ఉంటుండేవాడు. ఒక గదిలో 20 రూపాయలు 4 ఫ్రెండ్స్ ఉండేవారు అన్నమాట. అప్పుడు ఎంత అనా టీకి వెళ్ళి నా ఒక్కడికే టీ తెచ్చి ఇచ్చి పాపం చెప్పాడు. తర్వాత 4-5 సందర్భాల్లో కలుసుకున్నాము. ఒక విధంగా నాకు కాదు కానీ నా ద్వారా ఒక ఆర్టిస్ట్ వెళ్ళినట్టయితే ఆ స్పాట్లోంచి సొరుగులోంచి తీసి 40,000 రూపాయలు సహాయం చేశాడు అన్నమాట. అంత మంచితనం అది. ఆయన వ్యక్తిత్వం కూడా అదే సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను, నిజమే. ఇలాంటి తెలివి తక్కువ పనులే వాళ్ళని
ఆకాశానికి అవును సార్. ఎత్తేస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు యుద్ధం జరుగుతుండగా విజయం సాధించినట్టయితే మీ ఇమేజ్ పెరుగుతుంది. బ్రో సినిమాని చంపాలనుకున్నారు, ఆయన విజయం సాధించాడు. అలాగే బోలా శంకర్ను కూడా అసలు సూదులు లేకుండా చేద్దాం అనుకున్నారు, డెఫినెట్గా సినిమా ఆడుతుంది. అలా జయలలిత కూడా అన్నట్టయితే వాళ్ళ కుట్రలు బయటపడుతున్నాయి, వీరి మీద ఇంకా అభిమానం పెరిగిపోతుంది. వారు కుట్రదారులుగా ఒక సంఘ విద్రోహ శక్తులుగా మిగిలిపోతారు. అవునండి, ఇదే నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి.